అమ్మా గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్ రా. చెప్పరా. నేషనల్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి హిందీలో చెప్పావు కదా, ఉమ్, హిందీలో చెప్పావు కదా, నీ వాయిస్ విన్నాను. అవునవును. నేషనల్ ఇంటర్నేషనల్ మీకు అడ్మిన్ ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళందరూ మీకు కాల్ చేయకూడదని, వద్దు వద్దు వద్దు. అందుకని మీకు అడ్మిన్ ఇవ్వలేదు. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారని. చేస్తాను, నువ్వే ఒకటి ఉమ్, ఉమ్, ఉమ్. రెండు మళ్ళీ పిక్కులు పెట్టావు కదా కిందనే. అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, తగ్గేదే లేదని. అవును అవును. పుష్ప డైలాగ్. ఇప్పుడు ఓటీటీ మంది అన్ని రెడీగా ఉన్నాయి, అది ఎందుకు లేట్ అవుతుంది అని అడుగుతున్నారు నేషనల్ లీడర్స్. ఏం లేదు దాని గురించి. మొన్న మనం మీటింగ్ అయింది కదా, అవును. ఆ మీటింగ్ లో ఎవరు జశ్వంత్ మాట్లాడారు, ఇప్పుడు లైన్ లో కూడా ఉన్నాడు. మాట్లాడిన దాని ప్రకారం ఆయన అడిగింది ఏంటంటే 500 కాయిన్స్ ఎస్వి అకౌంట్ లో ఉన్నాయి కదా, అదే సారీ 500 కాయిన్స్ ఇస్తున్నారు కదా, అది ఆపేసి 250తో మనం ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే 750 ఉన్నా, 1750 ఉన్నా, 2000 కాయిన్స్ ఉన్నా ఒక్క 150 కదా రూపాయలకి కదా వస్తాయి. అవి అలా ఉండడం తప్ప ఏముంటది. ఒకటి మీరు ఈ స్టాకబుల్ కాయిన్ తో రీఛార్జ్ చేసుకుంటూ ఇచ్చేస్తానన్నారు. మరి ఇప్పుడు అది కాదు కదా, మనం 250 కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళు రారు, పాత వాళ్ళు మాత్రమే వస్తారేమో. కానీ కొత్త వాళ్ళు మాకు తక్కువ వస్తుంది, మాకు 250 వస్తుంది, అన్ని పాతలకి ఇస్తారని అడుగుతుండట. ఆల్రెడీ అంతా మాట్లాడుతున్నారు. అయితే ఆయన కాదు, నాకు ఇంకా వేరే వాళ్ళు నాకు అడిగారు, నాకు ఫోన్ చేసి అడిగారు, వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు. మీరు మళ్ళీ పాతోళ్ళకి అన్ని ఇస్తున్నారు, 750 ఇచ్చిన దాని వల్ల ఉపయోగం ఉంటది, అందువల్ల ఎలాగిస్తే ఇంకొక దాని బదులు ఇంకో 2 వస్తాయి. కాబట్టి మాకు ఎంపీసీ పెరుగుతుంది, స్టాకబుల్ పెరుగుతుంది, మనకి కమ్యూనిటీ పెరుగుతుంది, ట్రేడింగ్ చేసే వాళ్ళు పెరుగుతారు. కాబట్టి మీరు అలా చేయకండి, ఇంకా కమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి 250 ఇవ్వండి. వాళ్ళు ఇమ్మంటే ఒక్కరు స్టాకబుల్ ఇవ్వలేదు కదా, ఎవరును. మరి ఇప్పుడు మీరు కంపెనీ ఇస్తుంది, నిజానికి అది ఇస్తే కంపెనీ చేతి పడవు కదా. మళ్ళీ కాయిన్ ఓవర్ఫ్లో అవుతుంది. కాయిన్ ఓవర్ఫ్లో అవ్వదు, అందులో ఎంత ఉందో అంతే వస్తుంది. అలాగే ఎంత ఉందో అంతే వస్తుంది. ఎందుకంటే 2300 కోట్లలోనే ఇదంతా ఉంటది. అంతే కదా. ఇప్పుడు చిన్న బొమ్మలు పెట్టి కింద నీళ్లు పెట్టి చిన్న మోటార్ పెడతారు, ఆ బొమ్మ పై నుంచి నీళ్లు కారుతుంటాయి. అవి ఎప్పటికీ అయిపోతాయి నీళ్లు? ఎప్పటికీ అవ్వు. పైనుంచి పడుతుంది, కింద నుంచి మోటార్ పైకి లాక్కుంటది. ఈ 2300 కోట్లలోనే ఇవన్నీ, కాబట్టి అది ఇబ్బంది రాదు. రెండోది, మనకి బర్నింగ్ కాయిన్ బర్నింగ్ ఉంటది కాబట్టి ఇబ్బంది లేదు. కాయిన్ బర్నింగ్ ఉంటది కాబట్టి ఇబ్బంది లేదు. అయితే వాళ్ళు అలాగని అడిగారు అనమాట. అయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే బాగుంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 500 కాయిన్స్ అనేవి ఆ స్టాకబుల్ తో మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు తీసుకుంటారని ఉంచాను. ఇప్పుడు మరి నేను అన్ని రోజుల నుంచినా సరే 200కి మించి రాలేదు. మొత్తం అన్ని కలిపి 1000 దాటి ఉంటాయి. ఏది 1750, 2000 కాయిన్స్, 1250 ఉన్నవి, అవన్నీ కలిపి 2000కి మించి లేదు. 1000 తర్వాత కొద్దిగా 1000 చిల్లర ఉన్నాయి అంతే. 200కి మించి స్టాకబుల్ కాయిన్స్ క్రియేట్ చేయలేదు. 1250, 1700, 1550, 2000 కాయిన్స్ అనేవి నేను 1250 రూపాయలు, 1750 రూపాయలు, 1888 రూపాయలు తీసుకొని ఇచ్చాను. అది అంటే 1500, 1750, 1888 అవన్నీ మనం ఇచ్చాం కదా.
అవి తీసుకొని ఇచ్చింది అంటే అప్పుడు మీ స్టాకబుల్ వాడలేదు నేను. అప్పుడు ఇంకా వైట్ పేపర్ లో మనం క్లోజ్ చేయలేదు 2300 కోట్లు అనేది. ఓకే. అప్పుడు పెట్టినాయి అనమాట ఇవి. అందుకని ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆశించింది మంచిదే. ఇంకోటి నార్త్, ఈస్ట్, వెస్ట్ పెద్దగా స్టాకబుల్ మైనింగ్ లేదు. అవును. ఇప్పుడు గాని మనం ఇది ఇస్తే వాళ్ళందరికీ మంచి స్టాకబుల్ మైనింగ్ వెళ్తుంది. అవునవును. వాళ్ళకి మంచి స్టాకబుల్ మైనింగ్ వెళ్తుంది. అక్కడ స్టేకబుల్ కాయిన్స్ లేవు కాబట్టి బాగా ప్రమోషన్ చేస్తారండి. వాళ్ళు చేస్తారు. అలాగే నాన్స్ అంటే ఎంపీసీ కూడా వాళ్ళు అక్కడ చేసినప్పుడు అందరికీ ఎంపీసీ కూడా పెరుగుతుంది. అలాగే ఇవి ఓటీటీని వాడుకుంటున్నప్పుడు ప్రతి నెల కడుతున్నప్పుడు కూడా 15, 25 లెవెల్ కి మళ్ళీ ఎంపీసీ ఉంది కాబట్టి అక్కడ పెరుగుతాయి. అందుకని అవి ఆపి అంటే ఇవ్వాలని లేదు, అక్కడతోటి నాన్ స్టాకబుల్ మైనింగ్ తో కలిపించింది కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చేద్దామని నాకు కూడా ఉంది. నీ అభిప్రాయం ఏంటి చెప్పు? అంటే అది అక్కడ నాతోనే కాదు, ఇక్కడ మన జస్వంత్ ఏ ఐడియా ఇచ్చినా కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తాడు. ఆల్రెడీ ట్రేడింగ్ మీద ఎక్స్పెక్ట్. అవును, లేదు చాలా మంచి విషయాలు మాట్లాడాడు. చాలా ఎక్స్పెక్ట్. బీసీటీ కూడా మైనింగ్ సంబంధించిన కాయిన్స్, ఐ మీన్ బీసీటీలో ఎవరైతే జాయిన్ చేయించుకున్నారో దాని కాయిన్స్ కూడా ఎంపీసీ రూపంలో ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బీసీటీలో కొనడానికి వస్తారు అని అడిగాడు. బీసీటీలో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 100 మందిని చేశాను డాడ్, దాని ద్వారా ఎంపీసీ వచ్చింది. ఆ ఎంపీసీ వచ్చినాయి, రిలీజ్ అయినాయి, నేను దాంట్లో అమ్ముకున్నాను. మళ్ళీ ఇంకా బీసీటీలో కొత్త పనులు తీసుకోవడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే నాకు అర్థమైంది. బీసీటీలో వచ్చింది కాయిన్ కాదు, కాయిన్ ఇచ్చేయమంటారా? డైరెక్ట్ మనీయా? అందులో మనీ కంటే కాయిన్ ఇచ్చేస్తే అమ్ముకునేది కాబట్టి సరిపోద్ది. అప్పుడు ఈ చార్జెస్ తగ్గించవచ్చు. ఆ మేరకు చార్జెస్ తగ్గించవచ్చు. నేను క్యాష్ ఇవ్వాలని నేను పెట్టాను అనమాట. క్యాష్ అంటే మళ్ళీ మీకు బర్డెన్ అవుతుంది. అది మెయింటెనెన్స్ కి పనికి వస్తుంది కదా, ఆ క్యాష్ ఇచ్చే బదులు అది బెటర్. అయితే దానికి అలాగే చేద్దాం. దాన్ని ఎంపీసీది ఇచ్చారనుకోండి, ఆ కాయిన్స్ బీసీటీలోకి పంపించుకొని వాళ్ళు అమ్ముకుంటారు, లేదా దాచుకుంటారు. 100 రూపాయలు ఉన్నప్పుడు అమ్ముకుంటారో లేకపోతే 1000 రూపాయలు ఉన్నప్పుడు అమ్ముకుంటారు కాబట్టి పర్వాలేదు. సేలబుల్ ఇస్తున్నారా డాడీ? సేలబుల్ ఇస్తారా అంటే అప్పుడు క్వాంటిటీ పైసలలో ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ సేలబుల్ ఓవర్ఫ్లో అవ్వకూడదు. అది ఓవర్ఫ్లో అవ్వకుండానే ఇస్తున్నాం. ఓవర్ఫ్లో అవ్వదు. అయితే అలాగే ఆలోచించుదాం మనం. అది త్వరగా ఇచ్చింది అనుకోండి, బీసీటీ అనేది తొందరగా నేషనల్ గా ఇంటర్నేషనల్ ఇవ్వడానికి మన కూడా కాన్ఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు ముందు బండి తాలూకు ఈఎంఐలకి రేపు నేను మాట్లాడుతాను అవన్నీ ఇచ్చేసిన తర్వాత కార్ ఈఎంఐలు కూడా మాట్లాడితే దానికి ముందు వాళ్ళు అమ్ముకునే వరకు కొంత టైం ఇచ్చి అక్కడి నుంచి మనం కూపన్ క్రియేట్ చేసుకోవాలి. ఈ డబ్ల్యూఎస్ లో కూపన్ తీసుకోవడానికి ఇవ్వాలని చూస్తున్నాను. ముందు కొన్నాళ్ళు వీళ్ళకి వదిలేస్తే వీళ్ళ కాయిన్స్ అన్ని వీళ్ళ కూపన్స్ అన్ని తీసుకుంటే కొంచెం వీళ్ళు బండి ఈఎంఐ కోసం ఈ బీసీటీలో ఎక్కువ కాయిన్స్ పెట్టడం ఆపుతారు. ఇప్పుడు నీ కార్ కి పెట్టాలి, కూపన్ క్రియేట్ చేసుకుని నువ్వు ఆ డబ్బులు తీసుకుంటే దానికి మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఏముంది, కూపన్ తీసుకోవడమే. మీరు కార్ ఈఎంఐల ప్రాబ్లమ్స్, బైక్ ఈఎంఐల ప్రాబ్లమ్స్ ఇస్తే అన్ని ప్రాజెక్టులు పర్ఫెక్ట్ గా నడుస్తాయి. ఫస్ట్ ఇది క్లియరెన్స్ చేసిస్తే అమ్మ నేను ఇంత ముందు చెప్పాను తల్లి, అలాగే చేస్తాను. అలాగంటే ఇప్పుడు కూపన్స్ ఇచ్చేస్తున్నాం కదా, కానీ కార్లు బళ్ళు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆ పేరు చెప్పి అడిగేస్తున్నారు వీళ్ళు, ఆ పేరు చెప్పి అమ్మేస్తున్నారు. అన్ని లేవు. 100 కార్లు ఇస్తే అందులో 10 కార్లు కూడా కార్లు తీసుకోలేదు. మీరు మీకు తెలిసిన కార్లు అని లెక్కెట్టి నాకు 100-200 కార్లు చెప్పండి. తక్కువ అంటే
100-200 ఉన్నాయి కదా, ఎక్కువ ఉన్నాయి. అన్ని కలిపి రఫ్ లో కలిపి నాకు తెలిసి ఒక 300 కార్స్ వెళ్ళలేదేమో ఓవరాల్ ఇండియా మొత్తం కలిపి నాకు తెలిసి. కార్స్ తీసుకుని కార్లు చాలా వెళ్ళాయి, ఉమ్, ఉమ్, కార్లు 5,000 దాటాయి, ఉమ్, ఉమ్. కానీ కార్లు తీసుకోలేదు. అలాగే ఆ, ఒక్కొక్కరు 4-5 ఒకరు ఇప్పుడు అరుణ ఉంది 7 కార్లు తీసుకుంది, 7 కార్లు ఉన్నాయి ఆవిడ గారి, ఉమ్, ఉమ్, లేదు కదా, ఉమ్. 7 తీసుకోలేదు. అలా ఆయనది ఒకటి ఆవిడది ఒకటి ఉన్నది, మిగతా 5 క్యాష్ తీసుకుంది. ఓకే. అలాగే మన సభ్యుల్లో మరొకరు పేరు మాట్లాడకూడదు, 15 కార్లు తీసుకున్నారు. ఉహు, 15. ఓకే. ఆ 15 కార్లను ఒక్క కారే తీసుకున్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఆల్రెడీ ఒక కారు ఉన్నదని చెప్పేసి ఒకే ఒక కారు తీసుకున్నారు. ఓకే. మరి 14 ఇంట్ల తాలూకా తీసుకున్నారు, కానీ బండి ఈఎంఐలు నాకని వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగితే నేనేమనాలి? నాకు అడ్మిన్ తెలుస్తుంది కదా, ఆ, ఓకే. వాళ్ళు కూడా అంటే నేను ఎలా చెప్పాలి? ఇది ఒక సాకు ఏమంటే ఇది ఒకటి పెట్టుకొని ఆ బీసీటీలో బాగా రేటు తగ్గిస్తున్నాను. నేను ఈ రోజు మొత్తం అబ్జర్వ్ చేశా, నిన్న మొత్తం అబ్జర్వ్ చేశా. మరి ఘోరంగా ఒక కాయను అరకాయను, అది మీరు అన్నారు కదా, అది రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఈ కాయిన్ రేటు ఇంకా పడిపోకుండా వాళ్ళ బుద్ధి వస్తుంది. 3-5 అదేనా? అవును. దాని వల్ల ఏమవుతుందంటే, ఈవేళ ఒక విషయం చూడండి, 2-3 వాళ్ళెవరో నాకు తెలుసు, తెలిసిపోద్ది కదా, నాకు తెలియకుంటుంటారు. నాకేటి బెనాన్స్ కూడా తెలిసి ఎవరు ఎలాగ అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి అమ్ముతున్నారండి, ఎవరికైనా అడ్మిన్ తెలుస్తుంది. అయితే మీరు కరెక్ట్ గా 99 ఉంటే అరకాయన వేస్తున్నారు, మీరు 100లో ఉంటే అరకాయన వేస్తున్నారు. ఎందుకు అలా? ఆల్రెడీ పోతుంది కదా కాయన, అమ్ముడు పోతుంది కూడా నేను అన్ని పనులు చేస్తూ పక్కన ఒకదాన్ని అలాగా, అంటే లైటింగ్ పడిపోకుండా లాంగ్ టైం లైటింగ్ లో పెట్టుకొని అలా చూస్తూ నా పనులు చేసుకుంటున్నాను, ఫోన్లు మాట్లాడుకుంటూ. ఒక ఏం చేస్తున్నారు, అరకాయని పెట్టి కిందకెళ్ళి అరకాయని పెట్టి అలాగలాగా 95 చూపించింది, మధ్యలో ఎంతమంది చూసారో నాకు తెలియదు. అంటే ఇది అరకాయని పెడుతున్నారు, మళ్ళీ దానికి తక్కువ చేసి ఇంకో అరకాయను, మళ్ళీ దాన్ని తక్కువ చేసి ఇంకో అరకాయను, అలా చేస్తే అంటే అలా పెట్టేస్తున్నాను. ఏమొస్తుంది, రేటు తగ్గకూడదు. వాళ్ళ దగ్గర ఆయన ఎవరో నాకు తెలుసు, వాళ్ళు చాలా ఎక్కువ కాయిన్స్ తీసుకున్నారు రకరకాల మార్గాల్లో. టైం వచ్చినప్పుడు దానికి ఏం చేయాలో అప్పుడు మాట్లాడతాను నేను. తీసుకొని ఒక పక్క 25 కాయిన్స్ అమ్మేస్తున్నారు. నేను చెప్పేది కొంచెం జాగ్రత్త విను. ఒక పక్క 25 కాయిన్స్ పెడుతున్నాడు, అమ్మేసి క్యాష్ చేస్తారు. ఇంకో సెల్ నుంచి అరకాయని పెట్టి డౌన్ చేస్తున్నాడు. తెలుగులోనే నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. అంటే ఏంటి, కాయిన్ రేట్ పెరగకూడదు, మిగతా వాళ్ళకి లాభం రాకూడదు, ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని మాత్రం అమ్మేసుకొని ఆయన డబ్బులు రావాలా. ఇది మాత్రం స్వార్థం డాడీ, పక్కా స్వార్థం కదా. అరకాయని పెడుతున్నాడు, అరకాయని పెడుతున్నాడు, కింద పట్టిపోతున్నాడు ఒక సెల్లో. మరో సెల్ నుంచి తగ్గించిన ఆ కిందకి వెళ్ళి 25 కాయిన్స్ వేస్తున్నాడు. పెద్దగా లాస్ రాదు, ఎందుకంటే ఆ కాయిన్స్ అన్ని చాలా తక్కువకి తీసుకుని, కొన్ని అయితే అసలు కొన్నియే కావు. సో అలాగా అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. నేను ఐడెంటిఫై చేశాను అందరు. నేను వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ తాలూకా బీసీటీ అకౌంట్ లో నుంచి నాకు డైరెక్ట్ గా వాళ్ళ కేజీని ఎవరిదో తెలీదా, కేజీని ఎవరిదో తెలిస్తే ఆ అకౌంట్ ఎవరిదో తెలీదా చెప్పు. పర్సనల్ గా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అప్పుడు లేదు, వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తారని నేను అది అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు కంపెనీ కోసం ఒకప్పుడు గొప్ప వర్క్ చేసే ఉన్నారు, లేకపోతే అన్ని కాయిన్స్ రావు. అయితే వాళ్ళకు వచ్చిన కాయిన్స్ కంటే అనేక రకాల మార్గాల్లో తెచ్చుకున్న కాయిన్స్ ఉన్నాయి కొన్ని వాటి కంటే వాళ్ళ దగ్గర. వీళ్ళ వల్ల మొత్తం కిబో ఫ్యామిలీ మొత్తం బాధపడుతున్నారు. ఈవేళ మనుగూరు రాజు వాయిస్ విన్నావు కదా, ఎంత బాధపడుతున్నాడు. అలా చాలా మంది పెట్టారు, డాడీ ఏంటి డాడీ, ఇదేంటి డాడీ, ఇలా కనీసం వీళ్ళని నమ్మే కదా మేము చేసాము,
సీనియర్లు ఎలా ఉంటే ఎలా ఉంటది, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా మెసేజ్ పెడుతున్నారు. అలా చేయకూడదు. దానికి కరెక్ట్ మార్గం ఇప్పుడు నేను చెప్తాను, అది ఎంతవరకు కరెక్టో నువ్వు చెప్పు నాకు. ఓకే డాడ్.